నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో మద్యం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన నిర్వహించారు. పెద్దకాపర్తి గ్రామంలో గంజాయి లిక్కర్ అమ్మవద్దని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వెంటనే పోలీసులు ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్ షాపులను మూసివేయాలని కోరారు. ఈ నిరసన ప్రదర్శనలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటి యజమాని మద్యానికి బానిస కావడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం చిట్యాల జిల్లా నల్గొండ మా ఊర్లో బెడ్ షాపులు 250 మందికి 15 బెడ్ షాపులు తయారైనాయి. ఆ బెడ్ షాపుల వల్ల తాగి మా మొగోళ్ళందరూ మద్యానికి అలవాటు అయ్యి మమ్మల్ని భార్య పిల్లల్ని కొట్టడం, చూసుకోకపోవడం, కష్టాలు చేయకపోవడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముకొని భార్య మీద ఉన్న పుస్తలతో సహా అమ్ముకొని తాగడానికి బానిస అయింది. మరి ఇప్పుడు మా పిల్లలు మేము రోడ్ల పడేది వచ్చింది. సార్ నా పేరు అల్వేలు, పెద్దకాపర్తి. మాది చిన్న పిల్లలు సార్ గంజాయికి అలవాటు అయ్యారు. పిల్లలు మేము పొద్దున్న లేస్తే పొద్దున్న 6 గంటలకు పోతే మళ్ళీ మేము సాయంత్రం 6 గంటల దాకా ఇంటికి రాము. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు, ఏం చేస్తలేదు. వాళ్ళు మాట్లాడేది కూడా మాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఏం తాగుతున్నారు, ఏం చేస్తున్నారు కూడా అర్థమవుతలేదు. పిల్లలతో కష్టాలు ఉన్నాయి సార్. పెద్దవాళ్ళంటే ఎట్నో అయింది కానీ ఇంకా పిల్లలతో ఇంకా బాధలు ఉన్నాయి మాకు. ఇదొకటి మాత్రం మాకు ఖచ్చితంగా పట్టించుకొని మమ్మల్ని మాత్రం చూసుకోవాలి సార్. మమ్మల్ని ఇట్లా ఆగం చేయొద్దు. గవర్నమెంట్ ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు మాకు. మా ఊర్లో బీభత్సంగా మందు షాపులు కానీ గంజాయి కానీ చిన్న పిల్లలతో సహా చాలా మంది తాగుతున్నారు. మేము స్కూల్కి వెళ్తురో కాలేజీకి వెళ్తురో అని మేము అనుకుంటున్నాం. ఆ పిల్లలు ఎక్కడెక్కడ తాగుతురో ఏం చేస్తురో పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు ఇంటికి వచ్చి. మాకేం అర్థమవుతలేదు సార్. గవర్నమెంట్ కంపల్సరిగా ఈ ప్రభుత్వం పట్టించుకొని మాకు ఖచ్చితంగా ఆ పిల్లల గురించి కానీ పెద్దోళ్ళ గురించి కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది. భర్తలతోని కాకుండా పిల్లలతోని కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామం పెద్దకాపర్తి, మండలం చిట్యాల, జిల్లా నల్గొండ. మా ఊర్లో